కావాల్సి వచ్చిద్ది అని వీడు అనుకోలా. కానీ విధి బలీయమైనది. ఏం జరిగింది ఆ తర్వాత? నువ్వు ఇంకా బాగా పని చేయాలా, నువ్వు ఇంకా బాగా నా కోసం పరిగెత్తాలి, నువ్వు నొప్పితో ఉండడం నాకు ఇష్టం లేదని ప్రభు అనుకున్నాడేమో. మరి లాస్ట్ మంత్లో మీట్ అండ్ గ్రీట్ కొరకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీట్ అండ్ గ్రీట్ బాగుంది. దైవజనులు అన్నారు, ఎందుకో నీకు ఊరికూరికే నొప్పి వస్తుంది, ఊరికూరికే నువ్వు బాధపడుతున్నావు. దైవజనులు అంటే ఆయన, అలా ఆయన పేరు దైవజనులు అని చెప్పిద్ది అనమాట. ఒకసారి చెకప్ చేయించుకో అంటే డాక్టర్స్ అదేంటి వీళ్ళు ఆయన చెకప్ చేయించుకో అన్నాడంట. ఎందుకు నొప్పి వస్తుంది? ప్రేయర్లు చేయరు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో రోగాలు వచ్చినాయి అనుకోండి, వీళ్ళు ప్రేయర్లు చేయరు, చెకప్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు, మందులు వాడతారు. చూడండి డీటెయిల్గా చెప్పిద్ది ఈవిడ. దైవజనులు అన్నారు, ఎందుకో నీకు ఊరికూరికే నొప్పి వస్తుంది, ఊరికూరికే నువ్వు బాధపడుతున్నావు, ఒకసారి చెకప్ చేయించుకో అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, ఏసు దగ్గరికి వెళ్ళలేదు. పాస్టర్ గారి భార్య డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది.